తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను ఈ నెల 18వ తేదీ నుండి జరిగే వెరిఫికేషన్కు అధికారులతో ప్రజలు సహకరించాలని కోరుతూ తుళ్లూరు మండల పరిషత్ అధికారి కానూరి శిల్ప వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ విజయవర్ధిని, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వారు కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది. సో దాని ప్రకారము మన కమిషనరేట్ PR&RD వాళ్ళు కూడా ఆ సూచనలందరినీ కూడా సంబంధించిన జిల్లాలకి అలాగే మండలాలకు కూడా పంపించడం జరిగింది. దీని ప్రకారం మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ ఐడెంటిఫికేషన్ అనేది ఒకటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది కూడా ఈరోజు అంటే ఆగస్టు 18 నుంచి మొదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ 7వ తారీఖున ముగుస్తుంది. సో మొదటిగా ఏంటి అంటే ఆగస్టు 18 నుంచి ఆగస్టు 22 వరకు కూడా ఈ ఓటర్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు ప్రతి పంచాయతీలో కూడా ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఓటర్ లిస్ట్ పట్టుకుని ఎలక్టరల్ ఓటర్ లిస్ట్ పట్టుకుని సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వే చేసిన దాన్ని గుర్తిస్తారు, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది గుర్తించడం జరుగుతుంది. ఈ ఓటర్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేసిన ఓటర్ జాబితాని గ్రామాల్లో 25వ తారీఖున పబ్లిష్ చేయడం జరుగుతుంది. పంచాయతీ ఆఫీస్లో పబ్లిష్ చేస్తారు. సో ప్రజలందరూ కూడా దాన్ని చూసుకుని మీకు అభ్యంతరాలు ఉంటే కనుక ఆగస్టు 26వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపు కన్సర్న్ గ్రామ పంచాయతీలో మీరు మీ అభ్యంతరాలని లేవనెత్తొచ్చు. దీని మీద విచారణ చేయడం అనేది 29వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు జరుగుతుంది. అంటే మీరు లేవనెత్తిన అభ్యంతరాలని దానికి సంబంధించి విచారణ చేస్తారు. దానికి సంబంధించి మీరు ఆ సరైన పత్రాలు కనుక సమర్పిస్తే దాన్ని బట్టి ఆ విచారణ అధికారి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విచారణ అయిపోయాక తుది ఓటర్ లిస్ట్ అనేది గ్రామ సభలో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ గ్రామ సభ అనేది సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు కూడా నిర్వహిస్తారు అన్ని గ్రామాల్లో కూడా. సో ఈ గ్రామ సభ స్కెడ్యూల్ కూడా త్వరలోనే మా ఆఫీస్ నుండి కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో గ్రామ సభలో కూడా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి ఈ తుది ఓటర్ లిస్ట్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీకరణకు సంబంధించిన ఓటర్ లిస్ట్ని మీరు ఒకసారి చూసుకుని చేసుకుంటే కనుక ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది మనకి సెప్టెంబర్ 7వ తారీఖున పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే విచారణ అయిపోయి అంతా అయిపోయాక ఫైనల్గా ఓటర్ ఐడెంటిఫికేషన్ అధికారి సర్టిఫై చేసిన ఓటర్ లిస్ట్ని సెప్టెంబర్ 7వ తారీఖున పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో గ్రామస్తులందరూ అలాగే నాయకులందరూ కూడా ఈ ప్రక్రియకి మా ఓటర్ ఐడెంటిఫికేషన్ అధికారులకి అలాగే పంచాయతీ అధికారులకి కూడా సహకరించవలసిందిగా కోరుతూ ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఒకసారి మీ ఓటర్ లిస్ట్ని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వద్ద మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆశ్రమంలోని ఫిజియోథెరపీ విభాగం వద్ద ఉన్న పాకలకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది అప్రమత్తపై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించలేదని సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.